అందరికీ నమస్కారం. గాడ్ క్రియేషన్ ఛానల్కి స్వాగతం. మా ద్వారకా వెంకట సాయి నగర్లో శనీశ్వర టెంపుల్కి మెయిన్ రోడ్ నుంచి వచ్చే దారి ఇది. అక్కడ బోర్డు నుంచి దుర్గామాత డెకరేషన్ జరుగుతుంది గుళ్ళో. ఇది ఎంట్రీ. నవగ్రహాలు ఉంటాయి ఇక్కడ. మొదటగా శనివారం భక్తులు వచ్చి అభిషేకాలు చేసుకుంటారు. చాలా పవర్ఫుల్. ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు కదా, అలా అభిషేకాలు చేసుకుంటారు. దుర్గామాత పెడుతున్నారు గుళ్ళో. డెకరేషన్ జరుగుతుంది. సాయంత్రం పూజ జరుగుతుంది. అక్కడ వేప చెట్టు, రావి చెట్టు రెండు కలిసి ఉంటాయి. ప్రదక్షిణలు చేస్తారు మొక్కులు ఉన్నవాళ్ళు. ఇది ఆంజనేయ స్వామి గుడి. ఈయన ఇక్కడ నిలబడి ఉంటాడు. ఈయనకి మంగళవారం తమలపాకు పూజలు, చందనం పూజలు జరుగుతాయి. పూజ అయిపోయింది ఇప్పుడే. పంతులు గారు చేసి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ జంట నాగులు, సుబ్రహ్మణ్య స్వామి కొలువుదీరి ఉన్నారు. వీరికి కుజదోషం ఉన్న వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు మంగళవారం రోజు. చాలా పవర్ఫుల్, చాలా మంచి జరుగుతుంది అని చెప్పి చాలామంది నోట విన్నాను నేను. ఇది దత్తాత్రేయ స్వామి గుడి. ఈయన సాయిబాబా ఫోటో కూడా ఉంటుంది. ఇక్కడ బేస్తవారం రోజు గురువుకి నెయ్యి దీపం పెడితే మంచిదని పంతులు గారు చెప్పగా విన్నాను. చాలామంది వస్తుంటారు, పూజలు చేస్తుంటారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుని పూజిస్తుంటారు ఈ గుడిలో. ఇక్కడ పక్కకి మన శివయ్య ఉంటాడు. శివయ్య లింగ రూపంలో ఉంటాడు. అటు పక్క వినాయకుడు, ఇటు పక్క అమ్మవారు కొలువై ఉన్నారు. సోమవారం ఉదయం సాయంత్రం అభిషేకాలు, శుక్రవారం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. నిన్న అమావాస్య కాబట్టి నిన్న కూడా చాలా పూజలు జరిగాయి. అమావాస్య కాబట్టి పితృదేవతలకు ఇవ్వడానికి చాలామంది వచ్చారు పంతులు గారికి. ఇక్కడి నుంచి వెళ్ళే వేలో ఈ శనీశ్వర దేవాలయం కాంటాక్ట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంకా మెయిన్ శనీశ్వరాలయంలో శనీశ్వర విగ్రహం ఇక్కడ సైడ్ ఉంటుంది. దక్షిణముఖంగా ఉంటాడు. ఓం శం శనైశ్వరాయ నమః అంటూ ఇక్కడ ఈయనకి నూనెతో అభిషేకం చేస్తారు. శనివారం చాలామంది భక్తులు వస్తారు. వేల సంఖ్యలో వస్తారు.